ఈరోజు మనము ఖర్జూర పండును గురించి తెలుసుకుందాము. ఖర్జూర పండు వల్ల మనకు ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకుందాము. ఎండు ఖర్జూరాన్ని మనము ఎక్కువగా ఎండాకాలము వాడతాము. ఎందుకంటే వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 5 లేదా 6 ఖర్జూరాలను తీసుకొని శుభ్రంగా కడిగి ఒక పెద్ద గ్లాసు నీళ్ళను తీసుకొని అందులో ఖర్జూరాలను వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం ఆ నీటిని త్రాగి ఖర్జూరాలను తింటే ఎంతటి వేడినైనా తగ్గించి శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. అంతేకాక ఖర్జూరాలను మన హిందువుల పెళ్ళిళ్ళల్లో ఆడబిడ్డలకు పోసే వడిబియ్యంలో ఇలా చాలా శుభకార్యాలకు వాడతాము. ఖర్జూరాలను మనం ఆరోగ్యం కోసం తింటాము. ఖర్జూరాలే కాదు, వాటి విత్తనాలు కూడా మన ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఖర్జూరాలను తిన్న తర్వాత విత్తనాలను పారేయడం అనేది సర్వసాధారణ విషయం. ఇకపై అలా చేయకుండా విత్తనాలను వాడదాము. ఎందుకంటే ఖర్జూర పండులో ఎన్నో పోషకాలు ఉంటాయి. అంతకు మించి పోషకాలు విత్తనాలలో దొరుకుతాయి. ఖర్జూర విత్తనాలు డయాబెటీస్తో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. అవేంటంటే ఖర్జూరాలను తీపిగా ఉన్నప్పటికీ అద్భుత ఔషధ గుణాలున్న పండు. ఇది అద్భుతమైన శక్తినిస్తుంది. ఇందులో ఖనిజాలు, విటమిన్లు, ఫైబరు పుష్కలంగా ఉన్నాయి. దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకొని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు ఆహారంలో తీసుకుంటున్నారు. ఖర్జూరాలు తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి బలోపేతం చేస్తాయి. ఖర్జూర విత్తనాలు సైతం పోషకాలే. ఈ గింజలలో ఓలిక్ ఆమ్లము, ఫైబర్, పాలిఫెనాల్స్, ప్రోటీన్, పొటాషియం, మెగ్నీషియం, రాగి, ఇనుము, మ్యాంగనీస్, విటమిన్ B6 వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి డయాబెటీస్ నుంచి బరువు తగ్గడం వరకు ఉపయోగపడతాయి. ఖర్జూర విత్తనాల వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. గుండె ఆరోగ్యానికి మంచివి, రక్తపోటును నియంత్రిస్తాయి. అంతేకాక బరువు తగ్గటానికి ఉపయోగపడతాయి. కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి, వెముకలను గట్టిపరుస్తాయి, శరీర జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇన్ని ప్రయోజనాలు ఇచ్చే విత్తనాలను శుభ్రం చేసి ఎండబెట్టి పెనం మీద వేయించి గ్రైండర్లో పొడి చేసుకుని ప్రతిరోజు 1 టేబుల్ స్పూన్ పొడిని గోరువెచ్చని పాలతో తీసుకోవాలి, లేదా తేనెతో కలిపైనా తీసుకోవచ్చు. రోజుకు ఒకసారి మాత్రమే వాడాలి. ఇన్ని ప్రయోజనాలున్న ఖర్జూర విత్తనాలను పారేయకుండా వాడదాము.